నిమిషం ఒక్క నిమిషం చాలు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జరిగే ప్రమాదాలు నిండు నూరేళ్ల జీవితాలను బలి తీసుకుంటూ ఉంటే ప్రాణాలు కోల్పోయిన బిడ్డలను చూసి ఇంట్లో వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ ప్రమాదం ఆ లీడర్ ఇంట్లో విషాదం నింపింది. హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీగల కృష్ణారెడ్డి మనవడు మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు కనిష్కరెడ్డి మృతి చెందాడు. నగర శివార్లోని గొల్లపల్లి కలాం దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓఆర్ఆర్పై కారులో ప్రయాణిస్తున్న కనిష్కరెడ్డి గొల్లపల్లి దగ్గరకు రాగానే ఔటర్ రింగ్ రోడ్పై నిలిపి ఉంచిన లారీని గుద్దేశాడు. పూర్తి స్థాయిలో లోడ్తో ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోని యువకుడిని కిందకు దించారు. అతని జేబులోని ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పరిశీలించగా యువకుడు తీగల కృష్ణారెడ్డి మనవడుగా గుర్తించారు. కారులో నుంచి కనిష్కరెడ్డిని బయటికి దింపిన పోలీసులు అంబులెన్స్ను రప్పించారు. అప్పటికే కొన ప్రాణాలతో ఉన్న కనిష్కరెడ్డికి ఎడమవైపు భుజం దగ్గర తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. అతను ప్రయాణిస్తున్న కారు లారీ కిందకు దూసుకెళ్లడంతో బలమైన గాయాలయ్యాయి. తలకు అయిన బలమైన గాయాలతో అతను రోడ్డుపై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచాడు. దీంతో తీగల కృష్ణారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.